బీజేపీకి బీఆర్ఎస్కి ఫెవికాల్ బంధం ఉందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఈడీ సీబీఐ కేసుల నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారని అన్నారు. ఇదే విషయాన్ని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ బహిర్గతం చేశారని అన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతిచ్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. విలీనం గురించి బీజేపీతో చర్చించిన మాట వాస్తవమని బండి సంజయ్ కూడా బహిర్గతం చేశారని మేడిపల్లి సత్యం స్పష్టం చేశారు. వాళ్ళ మధ్యలో ఒక ఫెవికాల్ బంధం ఉంది. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చినాక ఇక్కడ బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు రెండు పార్టీలు కూడా కలిసి పనిచేసినాయి. అనేక బిల్లులలో ఉపరాష్ట్రపతి లాంటి ఎన్నికల్లో కూడా ఆనాడు బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అవినీతికి అడ్డు చెప్పకూడదని బీఆర్ఎస్ బీజేపీ తోటి అంటగాగిన మాట నిన్న మనకు తేట తెల్లమైంది. స్వయంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు బీజేపీ పార్టీకి వారి పార్టీని హోల్సేల్గా అమ్మడానికి ఇలా బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ను తాకట్టు పెట్టడానికి సిద్ధమైన వార్త నిన్న సాక్షాత్తు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ గారు బట్టబయలు చేసిండ్రు. వారి ఇంటికి వెళ్ళి మా మీద ఎలాంటి సిబిఐ కేసులు రాకూడదు, ఈడీ కేసులు రాకూడదు అని కాళ్ళవేళ్ళ పడి ప్రాధేయపడి మీరు ఒప్పుకుంటే మేము పార్టీని విలీనం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కేటీఆర్ గారు సీఎం రమేష్ గారితో అన్న మాటలు స్వయంగా సీఎం రమేష్ గారు నిన్న చెప్పిండ్రు. ఇవాళ పొద్దున బండి సంజయ్ గారు కూడా కరీంనగర్లో చెప్పిండ్రు. ఎస్, సీఎం రమేష్ గారితో కేటీఆర్ మాట వాస్తవమే, వాళ్ళిద్దరి భేటీ వాస్తవమే, ఈయన పార్టీని విలీనం చేస్తానన్నమాట వాస్తవమే అని చెప్పి సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు కూడా నిన్న సీఎం రమేష్ గారు ఏ మాటలైతే చెప్పిండ్రో ఆ మాటల్ని బండి సంజయ్ గారు కూడా ధృవీకరించారు.